చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడిని చూసి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు అన్న క్యాంటీన్లు తీసాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచిదండి అది. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాం, బస్సు ఎక్కి వెళ్తున్నాం, బస్సు ఎక్కి వెళ్తుంటే ఆకలి అవుతున్నాయి. ఆకలి అయితే బస్ స్టాండ్ పక్కనే అన్న క్యాంటీన్లు ఉండేవి అప్పుడు. ఆ తర్వాత తీసాడు మొత్తం ఎక్కడెక్కడ బస్ స్టాండ్ పక్కనే అన్న క్యాంటీన్ గ్యారెంటీగా ఉండేది. ఇప్పుడు అయ్యే తెరిచారు. చాలా మంచి పరిణామం అన్నది. అన్న క్యాంటీన్లు తీసి బాత్రూమ్లు కట్టాడు. నిజమండి, ఏలూరులోనే కట్టాడు. ఈ పక్కన మా ఎదురుగా తంగిలిమూడిలో కట్టాడు. అదేంటండి మరీ దారుణం కదండి. తప్పండి, అది చాలా తప్పండి. బాత్రూమ్లు చేశాడు. ఇప్పుడు వేరే దిక్కుని ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు ఇంకా ఓపెన్ అవన్నీ లేవు తెలదు కానండి. మొత్తం మీద అవి కూడా వస్తాయి. అన్నగారు ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లేక విద్యార్థులు కానీ మొత్తం చాలా ఇబ్బంది పడ్డారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు భావిస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? చాలా మంచి పరిమాణం. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చారన్నాడు. 2,50,000 అంత ఏది చిన్నవి వాలంటీర్స్ అంతే తప్ప పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. అసలు ఎవరో మన అందరూ ఏకమే కదా ఈరోజు ఎంత దారుణంగా ఓడించారండి. ఇప్పుడు అసెంబ్లీకి రావయ్యా మాట్లాడుకుందామంటే అసెంబ్లీకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఏమన్నా తప్పులు? అంతే కదా. ఇప్పుడు అప్పుడు చేసినాన్ని ఇప్పుడు బయటకు వస్తాయని కదా రావట్లేదు. అంతే అండి. సింపుల్ ప్రశ్న. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మనిషి. ఆల్రెడీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డిని 1 సంవత్సరం చూసాం. వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎలా ఉంటుంది? నేను ఒకటి చెప్తానండి, అనుభవం ఉన్న వాళ్ళే అంతే తప్ప ఏదో ఇప్పుడు నేను చేసి పని నేను ఏదో ఆలోచన చేస్తాను. ఆ కుర్రోడు చేయమంటే చేస్తాడా? అది ఇది ఒకటే. ఎందుకని ఈయన ఏదో దాచేస్తున్నాడు. 5 ఏళ్ళు ఏమీ లేదు. ఏంటంటే ఆ పిల్లలకి డబ్బులు వేస్తాం అయ్యేస్తాను అన్నాడు తప్ప ఇంకేమీ లేదు. మనిషికి కావాల్సిన ఉద్యోగాలు, చదువుకున్న దానికి సార్థకం కావాలి. ఆ ఉద్యోగాలు లేకోకుండా ఏమీ లేకుండా అంతా ఏడిపించాడు. అందుకని దారుణంగా ఓడించారు. ఇప్పుడు ఉద్యోగాలు అందరూ సంతోషంగా ఉన్నాం. కంపల్సరీగా వస్తాయి. చంద్రబాబు నాయుడు ఇదివరకే ఈ 3 టర్న్లు ఎలా చేశాడో ఈ టర్న్ కూడా అంతకన్నా బాగుంటుందని మేము ఆశ.